నెల్లూరు జిల్లా జువ్వాలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఏపీ మంత్రులు జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. జువ్వాలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 6 నెలల్లో హార్బర్ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేయనున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రులు తెలిపారు. అందులో ప్రధానంగా ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్ట్, దగదర్తి విమానాశ్రయం ఉన్నాయన్న మంత్రులు వీటిని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు మంత్రులు జనార్దన్ రెడ్డి, ఆనం. ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని, అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి, తప్పకుండా రాబోయే 3-4 మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువ్వాలదిన్నె హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి. ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 5 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. ఏదైతే మత్స్యకారులకు వాళ్ళ చిరకాల కోరికైనటువంటి ప్రాజెక్టు త్వరలోనే ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకు అందరికీ కూడా అంకితం చేయాలనేటువంటి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి జరిగి రివ్యూ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇంకా నిలబడిపోయే పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ ఇంకా కొన్ని కొత్త ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. మంత్రులందరూ కూడా వాటన్నిటికీ కూడా త్వరలోనే పరిష్కారాలు ఆలోచన చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ఫిషరీస్ అందరికి కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.